నమస్తే అండి. నమస్తే. ఢిల్లీలో పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు జరుగుతున్న ఈ టైంలో సీజేపీ ఏదైతే ఈ పేపర్ లీక్స్‌కి సంబంధించి ఒక ఉద్యమ బాట పట్టిందో, పార్లమెంట్ ముట్టడికి ప్రయత్నించిన తీరు మనం చూసాం. బట్ చాలామంది ఉద్యమకారులు దీనికి సంబంధించి తమ వాయిస్ వినిపించడం, మొన్న కూడా మనం చూసాం కదా! సోనమ్ గారు నిరాహార దీక్ష చేయడం. కానీ నిన్న సీజేపీ అవలంబించిన తీరు ప్రశంసనీయమవుతోంది. పోలీసులు లాఠీ చార్జ్ చేసినప్పుడు వీళ్ళు కాస్త సంయమనం పాటిస్తూ వ్యవహరించిన తీరు కూడా చాలామంది విశ్లేషకులు ప్రశంసిస్తున్నారు. మీరేమంటారు? 100% అండి. చాలా ఆ మాత్రం గలాటాలు జరగటానికి కూడా పోలీసులే కారణం. చాలా సంయమనం పాటించారు. ఉద్యమకారులు కాదు. అసలు ఒక ఉద్యమకారుడైతే నలుగురు పోలీసులు కొడుతూ ఉంటే కొట్టండి అని నుంచున్నాడు. ఇది నాకు భారత స్వాతంత్ర సంగ్రామం గుర్తొచ్చింది. ఇప్పుడు 3-4 రోజుల క్రితం ఎవరో పిలిపించారు, మరో స్వాతంత్ర పోరాటం అవసరం ఈ దేశానికే అని. నాకు వాళ్ళని చూస్తే నాకు ఆ నమ్మకం కూడా కలిగింది. సీజేపీని చూసి నేను కాక్రోజులని అంట. ఎందుకంటే నేను అంతకుముందు కూడా ఒకసారి మనం వీడియో చేసినప్పుడు నాకు చాలా నచ్చినాయి. ఇప్పుడు కాక్రోజులను చూస్తే చాలా ముద్దు వస్తున్నాయి, ఒకప్పుడు భయం వేసేది అన్నాను. అట్లాగే నాకు నమ్మకం వచ్చింది వీళ్ళ మీద. వీళ్ళు ఒక మార్పును అయితే ఖచ్చితంగా తీసుకొస్తారు. ఇప్పుడు అందరూ ఒకే రకమైన మార్పును తీసుకొస్తారా అంటే తీసుకురాలేకపోవచ్చు. అసలు వీళ్ళ ఎజెండా ఏంటి, వీళ్ళలో సరైన నాయకుడు ఎవరున్నారు, అసలు వీళ్ళ మొహాలు ఏంటి, ఒక్క మొహం అయినా సరే డాక్టర్ చదివే మొహం ఉందా, ఒక్క మొహం అయినా రేపు ఒకవేళ రాజకీయాల్లో గెలిస్తే గనక ఎమ్మెల్యే అయ్యే మొహం ఒక్కటైనా ఉందా అని చెప్పి ఒక ఆమె జ్యోతిష్యం కూడా చెప్పేసింది. వీళ్ళు ఎవరు అలా లేరు. కాబట్టి అసలు రాహుల్ గాంధీకి కూడా అసలు ఈ కాక్రోజులన్నింటినీ ముందు పెట్టి రాహుల్ గాంధీ ప్రధాని అవ్వాలనుకుంటున్నాడు. నేను చెప్తున్నాను, రాసి పెట్టుకోండి. మంగళవారం, అసలు మంగళవారం అంటే మామూలు వారం కాదు, వారాలన్నింటిలోకి అద్వితీయమైన వారం అన్నట్లుగా మంగళవారం నాడు చెప్తున్నాను, పొద్దున్నే చెప్తున్నాను, రాసి పెట్టుకోండి అని చెప్పి ఒక ఆవిడ వీడియో చేసింది. అస్సలు రాహుల్ గాంధీకి ఏ మాత్రం ఒక ప్రధాని అయ్యే అవకాశమే లేదు. అతని దగ్గర అంత సత్తా లేదు. వీళ్ళు ఎవరన్నా డాక్టర్లా ఈ ఉద్యమాలు చేసేవాళ్ళు, డాక్టర్లు అయ్యే మొహాలేనా అయ్యి, ఏ ఒక్కళ్ళైనా నీట్ ఎగ్జామ్ రాసినోళ్ళేనా అని చెప్పి ప్రశ్నిస్తుంటే, ప్రశ్నించటం కాదు, ఒక ఆవేదన వ్యక్తం చేస్తుంటే, ఎందుకబ్బా ఈవిడికి ఇంత ఆవేదన ఎందుకు వచ్చింది అంటే కారణం ఏంటి అంటే అక్కడ పీఠాలు కదులుతున్నాయి. అందుకని వీళ్ళు దాడిని పెంచుతున్నారు వాళ్ళ కాక్రోజుల మీద దాడి పెంచి, ఈ కాక్రోజులు అంటే నగరాల్లోనే ఎక్కువ ఉంటాయంట, ఎందుకంటే మురికి ఎక్కువ ఉంటుంది కాబట్టి. నిజమే, కాక్రోజు తను పుట్టి తన పని ఏంటో తను చేస్తుంది. నిజమే, డ్రైనేజీల్లోనే ఉంటాయి, గొట్టాల్లోనే ఉంటాయి, అది పైప్ లైన్లోనే ఉంటాయి, వంటగదిలోనే ఉంటాయి. ఏ ఇల్లు అయితే శుభ్రంగా ఉండదో ఆ ఇంట్లోనే కాక్రోజులు ఉంటాయి. మంచిగా ఉన్న ఇంట్లో కాక్రోజులు ఉంటాయా? ఉండవు కదా. ఇప్పుడు ఇక్కడ కూడా సమాజంలో ఒక పరీక్షకు విలువ లేదు, ఒక వ్యక్తి యొక్క స్వేచ్ఛకు విలువ లేదు, ఒక వ్యక్తి యొక్క హక్కులకి విలువ లేదు. కాబట్టే రాజకీయాల్లో విలువలు లేకుండా పోతున్నాయి. కాబట్టే మతాన్ని అడ్డం పెట్టుకుని రాజకీయాలు చేస్తున్నారు. కాబట్టే ఇవాళ అడిగిన దానికి తప్పితే అడగని వాటన్నిటికీ సమాధానాలు చెప్పే రాజకీయ నాయకులు ఎక్కువైపోయారు. కాబట్టి బాధ్యత లేని వ్యక్తులు ఎక్కువైపోయారు. కాబట్టి ఇవాళ కాక్రోజులు ఎక్కువ అవసరమైనవి భారతదేశంలో. తప్పేం లేదు, కాక్రోజులు అవసరం. అందుకే ఇంత పుట్టుకొస్తున్నాయి కాక్రోజులు. నిజానికి నిన్న వచ్చిన ఆందోళనకారులు పోలీసులు 10,000 మంది అని చెప్పారు, కానీ 1,00,000 మంది అంట. ఎందుకంటే ఏ వీధులు చూసినా సరే ఒకరి వెనక ఒకరు లేరు, అక్కడ గుంపులుగా ఉన్నారు. ఎలా అంటే చీమల దండులాగా ఉన్నారు. అండ్ ఇంకొకటి, ఎప్పుడైతే మీడియాలో ఈ కథనాలు చూశారో, ఈ వార్తలు అంటే అక్కడ పోలీసులు వ్యవహరించిన తీరును చూశారో, చాలా మంది సానుభూతి పరులు వచ్చి జాయిన్ అయ్యారు. వాళ్ళు ఇలా చేస్తున్నారు అని చెప్పి. ఇది పైగా కొంతమందిని గుర్తించారు.
ఇప్పుడు మనకి పోలీసులు లాగా తెలిసిపోతారు. అవును. వాళ్ళు పోలీస్ డ్రెస్ వేసుకోకపోయినా పోలీసులు అనేది మనకు అర్థమవుతుంది, వాళ్ళ ఆహార్యం బట్టి తెలిసిపోతుంది. కానీ కొంతమంది గూండాల్లాగా ఉన్న వ్యక్తుల చేతుల్లో పెద్ద పెద్ద కర్రలు ఉన్నాయి, పోలీసులు పట్టుకునే కర్రలే అవి. ఈ ఇంతమంది జనాలు రావటంతో పోలీసులు కాకుండా ఒక ప్రైవేట్ సైన్యాన్ని దింపింది ప్రభుత్వము ఈ ఈ ఈ కాక్రోజులను అణచటానికి అనేది ప్రస్ఫుటంగా కనిపించింది. ఒకళ్ళు ప్రశ్నించారు కూడా, నువ్వెవరో చెప్పు అంటే అతను చెప్పలేదు, సైలెంట్ అయిపోయాడు, దున్నపోతులా ఉన్నాడు. పోలీస్ మాత్రం కాదు, తెలిసిపోయింది. అయితే ఇట్లా చాలామంది కొన్ని రిపోర్ట్ అయ్యి ఉంటాయి, కొన్ని రిపోర్ట్ అవ్వకపోయి ఉంటాయి. వాళ్ళు వర్షంలో తడుస్తారు, ఒకవైపు వర్షం, ఒకవైపు ఉక్కపోత, ఒకవైపు ఎండ, రకరకాల పరిస్థితి ఉంటుంది. ఢిల్లీ వాతావరణం అంతా దేనికి సపోర్టింగ్గా ఉండదు. అట్లాంటి చోట కూడా ఒక్కొక్కరిని కొడుతున్నారు, వాళ్ళు కింద పడిపోతున్నారు, ఒక్కొక్కళ్ళు రోడ్లకు అడ్డంగా కూర్చుంటున్నారు, మమ్మల్ని మీరేమీ చేయలేరు, మమ్మల్ని కదల్చలేరు అని చెప్పి. అలాగే సినిమా యాక్టర్లు వచ్చేసారు అక్కడికి, అలాగే ఓల్డ్ హిస్టారియన్స్, వాళ్ళకు కొంతమంది అయితే నడవలేని పరిస్థితిలో ఉన్న వాళ్ళు ఇంట్లో నుంచి వీడియోలు చేస్తున్నారు. అది ఎప్పుడు చూడని వాళ్ళని చాలామందిని మీడియాలో చూస్తున్నాం. మరి ఈలోపు పార్లమెంట్లో తెలిసిపోయింది ఈ సంగతి. తెలిసిపోయేసరికి పార్లమెంట్ నుంచి లీడర్స్ బయటకు వచ్చి సమాజ్వాదీ పార్టీ నుంచి అఖిలేష్ యాదవ్ వాళ్ళ భార్య, అలాగే మన హైదరాబాద్కి గర్వకారణంగా చెప్పుకునే రేణుకా చౌదరి. అసలు రేణుకా చౌదరి గారు మాట్లాడుతూ ఉంటే ఆమె ఎదిరించిన తీరు చాలా చాలా గొప్పగా అనిపించింది. ఆవిడ, రాహుల్ గాంధీ, వీళ్ళందరూ ఇంక తప్పదు చావోరేవో అని మాట్లాడారు. నిన్న కూడా రాకపోతే ఏమనేవాళ్ళు, అసలు రాహుల్ గాంధీకి ఏం పట్టట్లేదు అంటే తను చేసిన ఉద్యమాలా, వీళ్ళు చేసే ఉద్యమం కాదా అంటారు. అందుకే అసలు ఇన్ని రోజుల నుంచి వ్యూహాత్మక మౌనాన్ని పాటిస్తున్నాడు రాహుల్ గాంధీ. కానీ నిన్నొచ్చి మాట్లాడేసరికి ఇప్పుడు పొంకాలుగా పొద్దున్నుంచి రాహుల్ గాంధీయే ఉన్నాడు దీని వెనకమాల, ఫండింగ్కి రాహుల్ గాంధీయే ఉన్నాడు అని చెప్పి రాహుల్ గాంధీ మీద పడిపోయి వీడియోలు చేసేస్తున్నారు ఎవ్వరికి వాళ్ళు. ఇది చాలా దురదృష్టం. ఇప్పుడు ఎవరు ఫండింగ్ చేశారనేది ముఖ్యం కాదు, సోనం వాంగ్చుక్ ఎంత చెడ్డవాడు అనేది ఇక్కడ పాయింట్ కాదు. అందరికీ ఒకటి ఏమర్థమైంది అంటే, వీళ్ళు అడిగే డిమాండ్ వాస్తవమా కాదా అంటే, ఈ డిమాండ్ ఆమోదించగలిగిందా, లేదు వీళ్ళు ఏమన్నా ఉట్టికెక్కి ఉట్టి పట్టుకొని స్వర్గానికి ఎక్కాలనుకుంటున్నారా? కాదు కదా. ఇక్కడ వీళ్ళు చేస్తుంది ఏంటి? యాక్చువల్గా ఇలాంటి సంఘటనలు ఇంతకు ముందు ఎప్పుడైనా జరిగితే చరిత్ర చూసుకుంటే బాధ్యత వహిస్తూ రిజైన్ చేసేవాళ్ళు చూసారు. అసలు కాదండి, ఒక్క మంత్రి రిజైన్ చేయటానికి మీకు ఎందుకు ఇంత బాధపడ కాదు. వాళ్ళు డిసైడ్ అయిపోయారు ఏంటి అంటే, మేమేం చేసినా సరే మమ్మల్ని అడిగే దిక్కు లేదు, మా చర్యల్ని సమర్థిస్తూ మాకు ఒక వాట్సాప్ యూనివర్సిటీ ఉంది, ఆ యూనివర్సిటీలో మేము ఎట్లాంటి అబద్ధాలనైనా సరే మేము ప్రసారం చేయగలుగుతాము, ప్రజల్ని నమ్మించగలుగుతాము. నమ్మించి వాళ్ళల్లో ఒక షుగర్ కోటెడ్ విషగులికలకి షుగర్ కోట్ ఏంటి అంటే మతం. మీకోసం నేను గుడి కట్టాను, మీకోసం నేను అది చేశాను, మీకోసం నేను ఇచ్చేశాను అని చెప్పటం తప్పితే ప్రజలకు నేనేం చేశాను అని చెప్పుకోవటానికి వీల్లేదు. ఆ పరిస్థితిలో ప్రభుత్వం ఉన్నప్పుడు వాళ్ళ ధీమా ఒకటే, మనకు ఎదురు లేదు అనే ఒక ధీమాతోటే వాళ్ళు మొదట్లో దీన్ని అంత సీరియస్గా పట్టించుకోలే. ఏ రోజైతే సుప్రీంకోర్టు న్యాయమూర్తి కాక్రోజులు అని తిట్టాడో, ఆయన తిట్టింది అసలు వేరే సందర్భం. ఎవరో పిలిచేసిన దాని గురించి దొంగ డిగ్రీలు పెట్టుకొని లాయర్లు అయిపోయి వచ్చేస్తున్నారు అని చెప్పి మాట్లాడారు. సరే, ఇక దానికి ఇప్పుడు ఏదో మాట ఉంటుందండి, హేతువు లేకుండా ఏది జరగదు. ఒక మంచి కార్యక్రమానికి అంకురార్పణ ఎవరన్నా చేయనివ్వండి, ఎలా అన్నా చేయనివ్వండి, అది జరుగుతుంది. ఇక్కడ అదే జరిగింది.
ఆ రోజు ఆ సుప్రీంకోర్టు న్యాయమూర్తి ఆ మాట కానీ అని ఉండకపోతే ఇవాళ మనం ఇంత నిజంగా ఇంత అసహనం ఉంది దేశంలో, అవును. ఇంత సమస్యలు ఉన్నాయి, ఇంత బాధపడుతున్న వాళ్ళు ఉన్నారు. కానీ ఒక్కసారి ఇప్పుడు అన్నీ రెడీగా ఉంటాయండి. మనం ఒక స్టవ్ పొయ్యి వెలిగించాలనుకోండి, కట్టెలు రెడీగా ఉంటాయి, పొయ్యి రెడీగా ఉంటుంది, పక్కన ఏం వండాలో అన్నీ రెడీగా ఉంటాయి. కానీ మనం ఏం చేస్తే వంట మొదలవుతుంది? ఒక నిప్పు గీస్తేనే వంట మొదలవుతుంది. అట్లాగే ఈ ఉద్యమానికి ఆ నిప్పు పుల్ల గీసే పర్సను ఎవరైతే ఈ కాక్రోచ్ పార్టీ అని చెప్పి మొదలెట్టారో, కాక్రోచ్ జనతా పార్టీ అని మొదలెట్టారో అతని స్నేహితులు, అతని ఉద్దేశము ఇక్కడ దాకా వచ్చినాయి. ఇప్పుడు ఏం చేస్తున్నారు అంటే ఇతన్ని ఈ అభిజిత్ దీప్కే ఎక్కడ ఉంటున్నాడు, ఇతను దీనికి జంతర్ మంతర్కి దగ్గరలోనే ఒక ఇల్లు తీసుకుని ఉంటున్నాడంట, ఒక బిల్డింగే తీసుకున్నాడంట. తీసుకుంటే ఆ ఇంట్లో ఉంటుంటే ఆయన దగ్గరికి కలవటానికి ఎవరు వస్తున్నారు అంటే లండన్ హై కమిషనర్సు, అమెరికన్ ఎంబసీ వాళ్ళందరూ వచ్చి ఈ భారతదేశం మీద కుట్రలు చేయటానికి, భారతదేశం సుస్థిరంగా లేదు, అస్థిరంగా ఉంది, గొడవలు ఉన్నాయి, చాలా అశాంతి ఉంది అని వాళ్ళు ఈయన వాళ్ళకి చెప్పి మనం కలిసి ఏమన్నా చేద్దాము అని చెప్పి గూడుపుటాని చేస్తున్నారు అనేది ఇప్పుడు తీసుకొస్తున్న అభియోగం అనమాట. అభిజిత్ దీప్కే మీద అతన్నంట పోలీసులు అరెస్ట్ చేసేసారంట, అన్ని కూపీలు లాగుతున్నారంట. అదే మరి మన బెజవాడలో జోసెఫ్ గాడికి ఏ గతి పెట్టిందో వీడికి కూడా అదే గతి పడుతుంది అని చెప్పి వేణుస్వామి లెవెల్లో జ్యోతిష్యాలు చెప్పేస్తున్నారండి. అసలు ఇప్పుడు వీళ్ళు ఎనలిస్టులు కాస్త జ్యోతిష్కులు కూడా అయిపోయారు. అంటే ఎన్ని అవతారాలు ఎత్తొచ్చో అన్ని అవతారాలు ఎత్తుతున్నారు. కానీ ఎన్ని అవతారాలు ఎత్తినా ఒక్కటి మాత్రం వాస్తవం, నిజాలని ఎక్కువ కాలం దాచలేరు. ఇప్పుడు ఒక ప్రత్యామ్నాయమైన వ్యవస్థని ఈ కాక్రోచ్ పార్టీ నిర్మిస్తుందా అంటే నేను చెప్పలేను. కానీ ఇవాళ ఉన్న భారతదేశం ఉన్న పరిస్థితుల్లో ఒక ఇంపాక్ట్ని అయితే చూపిస్తుంది, ఇంపాక్ట్ క్రియేట్ చేస్తుంది. లాంటి పార్టీ ఒకటి అవసరమేమో ఒక ప్రభావశీలమైన పాత్ర సిజేపీ పార్టీ పోషిస్తుంది. ఇవాళ సోషల్ మీడియాలో కూడా సిజేపీ పార్టీకి చాలా చాలా అనుకూలమైన వాతావరణం వచ్చింది. వింటున్నారు, నమ్ముతున్నారు, చేయాలి అని అనుకున్న వాళ్ళు రోడ్డు మీదకి వచ్చేస్తున్నారు. కాబట్టి సిజేపీ పార్టీని, కాక్రోజుని, బొద్దింకల మట్టుకు మీరు ఎవరైనా సరే తక్కువ అంచనా వేస్తే కనుక పప్పులో కాదు సముద్రంలో కాలేసినట్టే. మీరు లేదు అనుకుంటే ఊబిలో పడిపోతారని కూడా నేను హెచ్చరించదలుచుకున్నాను. వీళ్ళకి సంఘీభావంగా పలకటానికి వచ్చిన వాళ్ళ మీద కూడా చాలా చాలా అవాకులు చవాకులు పేలుతున్నారు. ఇప్పుడు పరిస్థితి ఎలా అయిపోయిందంటే ఏదో ఒకటి చేసి ఈ ప్రజలకు వస్తున్న అవగాహనని పక్కదారి పట్టించాలి అనే ఉద్దేశంతో గావు కేకలు పెడుతున్నారు. ఏది ఏమైనా చరిత్రలో ఎప్పటికైనా నిలిచేది సత్యం మాత్రం. చూద్దాం. థ్యాంక్ యూ.